అమ్మాయి గత సంవత్సర కాలం పాటు అత్యాచారానికి గురవుతా వచ్చింది. ఒక దుర్మార్గుడు ఆ అమ్మాయిని బెదిరించుకొని లోపరుచుకొని వీడియో తీసి ఈ వీడియోని అందరికీ బహిర్గత పరుస్తానని బెదిరిస్తూ ఆ వీడియోని ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని అనుభవించి బలాత్కరించి చివరికి ఆ వీడియో తీసిన వాడి తండ్రి కూడా వాడు బలాత్కరించి మళ్ళీ వాడి తండ్రికి ఆ వీడియో ఇస్తే వాడు కూడా బలాత్కరించి వరుసగా 14 మంది ఒక సంవత్సరం పాటు ఆ అమ్మాయిని చిత్రవదకు గురి చేసి చివరికి పెద్ద మనుషుల దగ్గరికి పోయి న్యాయం కోసం అడిగితే ఆ పెద్ద మనుషులు కూడా గద్దల్లా ఆ అమ్మాయిని బలాత్కరించి చివరికి చెప్పుకునేటువంటి పరిస్థితులు లేక వినేటువంటి నాదుడు లేక వీరి మొర ఆలకించే వాళ్ళు లేక ఆ అమ్మాయికి ఆసుపత్రికి తీసుకుని వైద్యం చేయిస్తాము అబార్షన్ చేయిస్తామని ఒక 10-15 వేల రూపాయలు ఎవరో ఒకరు సాయం చేయండి అంటే ఎవరూ సాయం చేయని పరిస్థితుల్లో ఇది వెలుగు చూడడానికి 6 నెలల సమయం పట్టిందా ఆ అమ్మాయికి 6 నెలల గర్భం వచ్చేంత వరకు అంటే అది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలవుతున్నటువంటి రాజ్యమా లేదా చీకటి రాజ్యాంగం అమలవుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నటువంటి ఒక దుర్మార్గపు ప్రపంచమా?